జన విజ్ఞాన వేదిక ప్రజలకు మంచి పౌర సమాజాన్ని అందించే దిశగా పనిచేస్తోందన్నారు జన విజ్ఞాన వేదిక ఫౌండర్ బ్రహ్మారెడ్డి. మహిళలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రతి స్కూలు, కాలేజ్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించి సమాజాన్ని చైతన్యపరచాలని కోరారు వక్తలు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర 18వ మహాసభలు ఏపీ కడప పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జేబీబీ జెండా ఆవిష్కరణ చేసి సమావేశాన్ని ప్రారంభించారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. మేమే నాయకులం. పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికానే నాయకులని భావించే రోజు వచ్చింది. దాంతోపాటు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే పేరుతో స్వేచ్ఛా వ్యాపారం ఈ ప్రపంచమంతా జరగాలి, మేము తయారు చేసిన వస్తువులే ప్రపంచమంతా కొనుక్కోవాలనే ఒక ఏకధ్రువ ప్రపంచం కూడా ఆ రోజు ఏర్పడింది. వాళ్ళందరినీ దారి తెప్పించి ఆలోచించే పద్ధతి ఈరోజు పరిపాలించడం చేస్తున్నారు. మన యూత్నే ఈ దేశాన్ని, ఈ ప్రపంచంలో ఏ దేశాన్నైనా కాపాడడానికి సిద్ధమవుతా ఉంటే దేశాలకి మంచి యుద్ధాలు పెట్టి మన యువత అక్కడ మరణిస్తుంది. ఆ దేశంలో ఈ దేశంలో దేశభక్తి పేరుతో జనాన్ని రెచ్చగొట్టి ఈ పరిపాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళని బతికించుకుంటున్నారు. ఇది చల్లదిగా, ఇటువంటి వరల్డ్ ఆర్డర్ పనికిరాదు అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈరోజు సమాజంలో ఉందని నేను భావిస్తున్నా. అందుకనే 1990s స్టార్ట్ అయిన ఈ న్యూ థింకింగ్ అనే దానికి ఛాంపియన్ చేస్తున్నటువంటి వ్యవస్థ సైన్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంది. అందుకే జన విజ్ఞాన వేదిక సైన్స్ ఆధారంగా పనిచేస్తుంది. అట్లాగే ఈరోజు మనం తయారు చేసుకున్న రాజ్యాంగం ప్రియాంబుల్ అత్యద్భుతమైంది. ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అద్భుతమైన ప్రియాంబుల్ లేదు. ఆ ప్రియాంబుల్లో చెప్పబడ్డ 20-25 పదాలు, ఈ పదాలు చాలు ప్రపంచాన్ని నడిపించడానికి. ఈరోజు రాజ్యాంగాన్ని దానిలాగా ఉంచడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వాలు.